డైరెక్టర్ వంశీ గారు వైవిజి గారికి సంబంధించింది ఒకటి ఇన్సిడెంట్ చెప్పారు. వంశీ ఒక మంచి డైరెక్టర్, ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. రామోజీరావు గారు పిలిచి ఒక సినిమా చేయండి మన సంస్థలో. రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఫస్ట్ సినిమా. వైవిజి రంగానే ఇలా చూశాడు వంశీ గారు. వంశీ గారు చెప్పిన నేను వేసుకోనండి అని, వేసుకోనందా రండి అని చెప్పి. కానీ పక్కాడు పరిస్థితి ఏమవుతుంది? మిమ్మల్ని ఇరికించాడా? జయకుమార్ గారు డైరెక్టర్ వంశీ గారు వైవిజి గారికి సంబంధించింది ఒకటి ఇన్సిడెంట్ చెప్పారు. ఏ సినిమా సంబంధించింది అది? అది ప్రేమించు పెళ్ళాడు అని రామోజీరావు గారి సినిమా అండి. ఓకే. వంశీ గారు ఆర్టిస్టులు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఫస్ట్ సినిమా. హీరోగా ఫస్ట్ సినిమా. రామోజీరావు గారు ప్రొడ్యూసర్. వంశీ గారు అప్పటికే మంచి డైరెక్టర్గా, ఒక మంచి డైరెక్టర్గా కాదు, ఒక ట్రెండ్ సెట్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అప్పటికే సితారా ఇది కూడా, అన్వేషణ కూడా అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, ఇంకా రిలీజ్ కాలేదు. సో వంశీ ఒక మంచి డైరెక్టర్, ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు అనే పేరు వచ్చింది. ఎందుకంటే అతను భారతరాజా దగ్గర పనిచేశాడు. సో ఆ స్కూల్ ఫాలో అవుతాడు అతను. సో ఆ విజువల్స్ అన్నీ చాలా గమ్మత్తుగా, సాంగ్స్ చాలా బాగా ఇస్తాడు ఆయన. సో రామోజీరావు గారు పిలిచి ఒక సినిమా చేయండి మన సంస్థలో, ఉషా కిరణ్ మూవీస్లో అన్నాడు. అప్పుడు ఈయన కథ తయారు చేశాడు. ఆ కథ తయారు చేసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా, ఫస్ట్ హీరోగా రాజేంద్ర ప్రసాద్. ఆ సినిమా గోదావరిలో షూటింగ్ అండి. సో గోదావరిలో షూటింగ్ జరుగుతూ ఉంటే పట్టిసీమ దగ్గర గోదావరి ఒడ్డునే షూటింగ్ జరుగుతూ ఉంది. రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ గర్ల్స్తో సీన్స్ చేస్తున్నాం. ఇంతలోకి వైవిజి ఎంటర్ అయ్యింది. వైవిజి రాగానే ఇలా చూశాడు వంశీ గారు. చూసి జయకుమార్ గారి ట్రెండ్ అన్నాడు. అని అంటే వెళ్ళాను. వైవిజి వచ్చింది, బాగా ముస్తాబై డెకరేట్ చేసి వచ్చింది. అమ్మాయికి హెయిర్ కాస్త వైట్ టచ్ చేయమని చెప్పండి అని అన్నాడు. అనేసరికి సరేనండి అని చెప్పి ఆ వైవిజి దగ్గరికి వెళ్ళాను. అప్పటికే కుర్చీలో కూర్చొని ఇలా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని స్టైల్గా కాళ్ళుతో కూర్చుంటే వెళ్ళి చెప్పా, అమ్మా కాస్త మీ గ్లామర్ ఎక్కువైపోయింది, మీరు హెయిర్ కాస్త వైట్ టచ్ చేసుకోండి అని అన్నా. నేను వైట్ వేసుకోను అంది. కాదు, మరీ గ్లామర్గా ఉన్నారు అసలు, మీ కాంప్లెక్షన్ మంచి కాంప్లెక్షన్, ఫెయిర్ కాంప్లెక్షను, కాస్త ఏజ్ కనిపించాలి, కొంచెం వైట్ టచ్ చేసుకోండి అన్నా. నేను టచ్ చేయను అంది. నేను చెప్పటం కాదు, డైరెక్టర్ వంశీ గారు చెప్పారు, అందుకోసం నేను చెప్తున్నానన్న. వంశీ గారు చెప్పిన నేను వేసుకోనండి అంది. అనేసరికి నేనేం చేస్తాను, నేను వెళ్ళి డైరెక్టర్ వంశీ గారితో చెప్పాను, వేసుకోనందా రండి అని చెప్పి నన్ను తీసుకొని వైవిజి దగ్గరికి వచ్చాడు వంశీ గారు. ఆ అమ్మాయి చైర్లో రిలాక్స్గా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇలా కాలు ఊపుతుందండి. కాలు ఊపుతుంటే కాలికి మట్టెలు ఉంటాయి కదా, ఆ మట్టెలకి చిన్న చిన్న మువ్వలు మూడు ఉన్నాయి. ఇలా కనిపిస్తుంటే ఆ మువ్వలేమో గిలిగిలిమని గమ్మత్తుగా ఉంది. వంశీ చూశాడు. వంశీ మంచి భావుకుడు, ఏమనాలి, వచ్చి ఆ పరిస్థితి చూసి మీరు కాస్త వైట్ టచ్ చేసుకోవాలి అని అన్నాడు. ఏమన్నాడు తెలుసండి, చూశాడు, కింద నుంచి మీదకి చూశాడు ఆమెని. చూసి, ఏమండి సిరిపాదం నుంచి శిరస్సు వరకు వైటే, ఇంకా తలకు వైట్ ఎందుకండి అన్నాడు వంశీ. నన్నేమో వైట్ వేసుకోమని చెప్పమని పంపించాడు. వేసుకోవట్లేదని చెప్తే ఎందుకు వేసుకోలేదని వచ్చాడు. వచ్చి ఆయన అన్న డైలాగ్ ఇది, సిరిపాదం నుంచి శిరస్సు వరకు వైట్, ఇంకెందుకండి వైట్ అన్నాడు. అలాగా ఆయన చాలా స్పాట్లో మంచి భావుకుడే. కానీ పక్కాడు పరిస్థితి ఏమవుతుంది? మిమ్మల్ని ఇరికించాడా? ఓకే. అంటే అతన్ని మనం గమనించి అతనితో ఫాలో అవ్వాలన్నమాట. బట్ హీఈస్ ఎ వండర్ఫుల్, మంచి భావుకుడు, మంచి రచయిత, షార్ట్స్ కూడా బాగా తీస్తాడు,
చాలా డిఫరెంట్ అప్రోచ్, ట్రెండ్ సెట్టర్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. అవును. ఆ విధంగా వంశీ గారితో ఉండేటటువంటి ఆ, ఆ ఒక్క సినిమా పుంఖాను చూసారా మీరు? పుంఖాల అనుభవాల్లో ఇదొకటి. ఓకే. ఆయనతో చాలా అనుభవాలు ఉన్నాయి. అవునా? అవి ఓకే. తర్వాత ఓకే. చెప్పుకుందాం. ఏం సినిమాలు చేశారు? ప్రేమించి పెళ్ళాడు అదే ఎన్ని సినిమాలు అన్నా ఒకటేనా? ఒక్క సినిమాయే. ఆహాహా. ఒక్క సినిమా చేస్తే చాలు వంశీ గారితో, ఆ, రెండో సినిమా చేయక్కర్లే. ఆ. అవునా? ఆ, ఓకే.